హాయ్ అండి. ఎప్పుడైనా ఏదైనా డిఫికల్ట్ టాస్క్ వచ్చినప్పుడు దాన్ని ఎలా మేనిఫెస్ట్ చేసుకోవటం, ఒక టాస్క్ని ఎలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోవటం అనేది అని గురించి ఒక చిన్న చిన్న సింపుల్గా ఉన్న టిప్స్ చెప్తాను. మీరు నైట్ పడుకున్నప్పుడు మార్నింగ్ లేచినప్పుడు మీ థాట్ ఏదైతే పాజిటివ్గా ఉంటుందో ఆ పాజిటివ్ థాట్స్లో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. పాజిటివ్ థాట్స్ ఎలా ఉండాలంటే మీకు కంటికి కనిపించిన ఏదైనా సరే అది పాజిటివ్గా ఉన్నట్టు మీరు మిమ్మల్ని ట్యూన్ చేసుకుంటారు. అంటే ఏ గొడవ జరిగినా ఏం జరిగినా ఇది నా కోసమే జరిగింది, నా మంచి కోసమే జరిగింది. ఇది జరగపోతే ఇంకా నేను ఎక్కువ వాళ్ళ మీద ఎక్కువ ఇష్టం పెంచుకునో, లేదంటే వాళ్ళకి ఎక్కువ స్పెండ్ చేసియో, వాళ్ళని ఇంకా ఏదో చేసుకునో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ కంటే ఇంకా చాలా వర్స్ట్గా అయ్యి ఉంటుంది. అట్లీస్ట్ ఈ మూమెంట్, ఈ ప్రయారిటీ టైం నాకు వాళ్ళ గురించి తెలిసే ఛాన్సెస్ వచ్చింది. సో ఆ మూమెంట్ని మనం కంప్లీట్గా బిలీవ్ చేయటం. అది ఎలా బిలీవ్ చేస్తారంటే మిమ్మల్ని మీరు ఒక కొంత ఈ ఫిల్టర్ అంత హైట్లో ఊహించుకోండి. అలా ఊహించుకున్నప్పుడు ప్రపంచంలో ఏది మీకు పెద్దగా కనిపించదు. సో మీరు మేనిఫెస్ట్ చేసిన టైం ప్రాసెస్ని మీరు యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేసుకుని మీకు ఏం కావాలి అని రాయండి. రాసుకొని మనం పెట్టుకుంటే కనిపించిన ప్రతి వ్యూ దాని గురించి ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మీ టార్గెట్ ఒక ఐఫోన్ కొనాలి, అది మీకు ఒక 1.7 వస్తుంది. ఈ 1.7 ఇదింగది మీకు కావాలంటే అది కావాలింగర కసింగది మీలో ఉండాలి. ఆ కసి కోసం మిమ్మల్ని మీరు బిలీవ్ చేయాలి, దానికోసం టార్గెట్ పెట్టుకోవాలి, దానికి హార్డ్ వర్క్ చేయాలి. ఎవ్రీడే ఎవ్రీ మినిట్స్ మీరు మోటివేట్ అవ్వాలి. అలా అయ్యే ప్రాసెస్లో అది ఎంతవరకు మీకు నీడు అంటే ఏదో కొని మీ దగ్గర పెట్టుకోవటంగరది కాదు, అది ఎంతవరకు మీ నీడు, దానివల్ల పర్పస్ ఏంటి, దాన్ని ఎంతవరకు యూజ్ చేయగలుగుతారు. అందరం కొంటున్నారని చెప్పి మీరు కొని అది పెట్టుకోవటం కంటే మీకు పర్పస్ తెలిసి మీరు ట్రావెల్ చేసిన ప్రాసెస్లో మీకు అది అవసరమా కాదని తెలుస్తుంది. కొన్న తర్వాత మీరు ఎలా వాడాలని ఉంటారు, దాని మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది. అంతేకాని ఏదో వచ్చింది కొన్నాను, 4 రోజులు వాడాను, పక్కన పెట్టాను అన్న ప్రాసెస్ వద్దు. అది ఎక్కువ రోజులు నిలవదు. మీరు ఏది ఏమైనా అది నాకు కావాలి, ఏ సిచ్యువేషన్ వచ్చినా నా దగ్గర ఉండాలి అన్న ఫీలింగ్స్తో ఉండండి. అది నేను చెప్పిన ఐఫోన్ అయినా సరే, మనుషులైనా సరే. అవసరం వచ్చింది, చేసాం, అందం ఉంది, బాగుంది, కానీ వన్స్ ఈ అవసరం కంటే ఇంకో అవసరం వచ్చిందని చెప్పి మీ దగ్గర ఉన్న వస్తువులను వదిలేసి ఇంకో వస్తువులకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినప్పుడు మీరు అనుకున్న ముందు ఉన్న వస్తువులు మీ వస్తువులు కాదు. అర్థం చేసుకోండి.